ప్లీజ్ కూర్చోండి. అయ్యో లేదు సార్, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, బయలుదేరాలి. సడన్ గా వచ్చి ఏం మాట్లాడకుండా ఇలా బయలుదేరుతున్నారేంటి? మీరొక మంచి ఉద్దేశంతో నా కొడుకు అబ్బీకి పెళ్లి చేద్దాం అనుకుని గోవింద్ సార్ సంబంధం తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయ్యి ఏదేదో జరిగిపోయింది సార్. హాస్పిటల్కి వచ్చి నేను వాళ్ళని చూడలేకపోయాను. ఏం చేస్తాం మేడం, ఎవరూ దాన్ని ఊహించలేదు. నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. ఏ కారణం వల్లైనా మీరు అర్జున్ సత్యాల పెళ్లిని మాత్రం వాయిదా వేయకూడదు. ఆ పెళ్లిని మనం వెంటనే జరిపించాలి సార్. ఇది మన ఇద్దరికీ ప్రెస్టేజ్ ఇష్యూ సార్. నేను కూడా ఆపుతానని చెప్పలేదు కదా మేడం. అది వేరు, ఇది వేరు. వెరీ గుడ్. అయితే మనం అర్జున్ సత్యాల పెళ్లికి ప్రొసీడ్ అవుతున్నాం కదా? తప్పకుండా మేడం. ఏంటి కామాక్షి? నాకు కూడా ఇష్టమేనండి. సంతోషం. మేము వెళ్ళి అలాగేనండి, వెళ్ళిరండి. వస్తాం సార్. వెళ్ళిరండి. రండి అమ్మా. ఐశ్వర్య లేదా సార్? తను ఇక్కడే ఉంటుంది అనుకుని వచ్చాను. పాపం, తనని ఓదార్చి 4 మాటలు మాట్లాడి వెళ్దామని. అంకుల్ కోసం మొక్కుకోవడానికి వాళ్ళ ఇంటి కులదైవం యొక్క గుడికి వెళ్ళిందాంటీ. ఇది మీరు ముందే అడిగుంటే మీకు ఫోన్లోనే చెప్పేసిండేదాన్ని. పాపం, మీరు తన కోసం ఇంత దూరం కష్టపడి వచ్చి డిసప్పాయింట్ అయ్యి తిరిగి వెళ్తున్నారే. పర్వాలేదు సత్య, ఐశ్వర్యం నేను మిస్ అవ్వడం ఇది సెకండ్ టైం. ఎలాగో మేము కలుసుకునే తీరాలి కదా, చూద్దాంలే. వస్తాం. వెళ్ళిరండి మేడం. రా. మంచిదమ్మా. అక్క ఎక్కడ? రూమ్ లోనే ఉందమ్మా, కానీ మన టైం బాగుండి ఈవిడ కంట్లో పడలేదు. అయ్యో దేవుడా, ఇది మాత్రం అమ్మ అని పిలిచి ఉండకపోతే నేను టెన్షన్తో గుండెపోటొచ్చి చచ్చేదాన్ని. ఇది నేను కొంచెం కూడా ఊహించలేదు. ఇంత కేర్లెస్ గా ఎవరైనా తలుపు మూస్తారాక్క? అంటే డోర్ దగ్గర చాముండేశ్వరిని చూసిన వెంటనే నా గుండె ఆగిపోయింది. ప్రాణం పోయినట్టు అనిపించింది. ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు? అక్క రిలాక్స్, అక్క రిలాక్స్. నా టైం బాగుండి దేవుడి దయ వల్ల తన డోర్ దగ్గరే ఉండి అట్నుంచే వెళ్ళిపోయింది. వాష్రూమ్ లోకి వచ్చి డోర్ తీసి చూసుంటే నేను భయంతోనే చచ్చిపోయేదాన్ని. అక్క అదేమీ జరగలేదు కదా, మరింకా ఎందుకు దాని గురించే మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు ఆ పెళ్లి మండపం, తను నన్ను వెంటాడింది, అవన్నీ నాకు గుర్తొచ్చే సత్య. అక్క భయపడకక్క, నేనున్నాను కదా, నీకు నేనేం కానివ్వనక్క. నువ్వు రిలాక్స్డ్ గా ఉండు. ఇలా చూడక్క, మనం దాదాపుగా ఈ సమస్య నుండి ఒక ముగింపు దశకు వచ్చేసాం తెలుసా? నలన్ నాన్న సహాయంతో మనం ఇంత దూరం ట్రావెల్ చేసి మరీ వచ్చాం. ఆ చాముండేశ్వరిని మనం కలవగలమా, ఆమె ఇంట్లో అడుగు పెట్టగలమా అని మనం ఇంతకాలం ఎంతో భయపడ్డాం కదా. ఆ భయపడిన కాలమంతా ముగిసిపోయిందక్క. కానీ ఇప్పుడు ఆ చాముండేశ్వరియే వచ్చి మన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. పెళ్లి ప్రస్తావన కూడా మొదలైంది. ఇంకా కొన్ని రోజులే అక్క, జస్ట్ కొన్ని రోజుల్లో నీకు అలాగే అబ్బీకి ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. ఎలా సత్య? అదంతా నీకెందుకక్క, నేను చూసుకుంటాను కదా. నేను నిన్నే నమ్ముకొనున్నాను సత్య. నువ్వు నా మీద నమ్మకం పెట్టుకోవడం కంటే నీ మీద పెట్టుకోవడమే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అప్పుడే అంతా సవ్యంగా జరుగుతుంది. ఏమన్నావు? నాపై నేను నమ్మకం పెట్టుకోవాలా? నేను అసలే పిరికిదాన్ని కదా. నేనే నీకంటే చాలా పెద్ద పిరికిదాన్ని తెలుసా? నిజంగా అక్క, నాకు చీకటంటే భయం, దయ్యం అంటే భయం, ఇంకా చాలా పెద్ద లిస్టే ఉందిలే. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఏదో ఒక విషయానికి తప్పకుండా భయపడుతూనే ఉంటారు తెలుసా?
కానీ వాళ్లకు, వాళ్ళని ప్రేమించే వాళ్లకు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు చూడాలి, ఆ భయమంతా పెద్ద బలంగా మారిపోతుంది.